కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా చిన్నపిల్లలు వాడే సబ్బుల నుంచి మొదలుకుని తాగే పాల వరకు కలుషితం చేసి కాళ్ళగుట్ట విషంగా మారుస్తున్నారు కీటకాలు. రోజు తాగే పాలను కల్తీ చేస్తున్నారు. పిల్లలు తినే చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీంలు, తినుబండారాలు కల్తీ చేస్తున్నారు. పసుపు, కారం, మసాలాలు, పిండి పదార్థాలు, చివరకు మాంసాన్ని కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. చివరకు రోగాలతో బాధపడుతున్న వారికి మరింత నరకం చూపిస్తున్నారు. నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది? సొసైటీలో మనతోనే ఉంటే నాసిరకం మందుల్ని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి మానవతా విలువల్ని మరిచి నకిలీ మందుల్ని తయారు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో పలు ప్రాంతాల్లో నకిలీలు, నాసిరకం మందులు బయటపడటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ దందా కంటే నకిలీ మెడిసిన్ దందా ఎక్కువైంది. ఫార్మా హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున ఫేక్ మెడిసిన్ తయారీ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో నకిలీ మందుల తయారీ కేంద్రాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా శుద్ధపొడితో టాబ్లెట్స్, నూనెతో క్యాన్సర్ మందులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు. చాక్ పౌడర్, గంజిని ఉపయోగించి టాబ్లెట్స్ తయారు చేస్తోంది ఓ ముఠా. అంటే ఆ టాబ్లెట్స్ లో మెడిసిన్ జీరో అన్నమాట. ఇలాంటి టాబ్లెట్స్ ని మెడికల్ షాపులకు సప్లై చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటోంది సదరు ముఠా. ఊపిరితిత్తులు, చెవి, గొంతు, చర్మంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మెగ్లైఫ్ సైన్సెస్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న మందులు నకిలీవని, కృత్రిమ పౌడర్, శుద్ధపొడితో టాబ్లెట్స్ తయారు చేసి అమ్ముతున్నారని బయటపెట్టింది డీసీఏ. మెగ్లైఫ్ సైన్సెస్ పేరుతో అసలు కంపెనీయే ఉనికిలో లేదని తేల్చింది. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న నకిలీ మెడిసిన్ ను మెడికల్ షాపుల దగ్గర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు డీసీఏ దర్యాప్తులో తేలింది. మందుల పేర్లు, ప్యాకింగ్ చూస్తే ఎక్కడా ఎలాంటి అనుమానం కలగకుండా నిజమైన మెడిసిన్ ఏనేమో అనే విధంగా ఉన్నాయి. దీనికి తోడు కంపెనీ పేరును ఎంచుకున్న తీరు కూడా విస్మయం కలిగిస్తోంది. మెగ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడ్ వాడొద్దని ప్రజలకు, మెడికల్ షాపుల నిర్వాహకులకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సూచించారు. ఈ టాబ్లెట్స్ తో ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. రీటైలర్స్ కూడా ఈ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. వైరల్ ఫీవర్స్, ఇతర తీవ్రమైన వ్యాధులు తగ్గించేందుకు యాంటీబయోటిక్స్ గా ఈ మెడిసిన్ ను రోగులకు డాక్టర్స్ రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మందులు వాడితే రోగం తగ్గటం మాట అటుంచితే ప్రాణాలే పోయే ప్రమాదం ఉందన్నమాట. ఈ డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఉబకాయం తగ్గిస్తాయంటూ ప్రకటనలు గుప్పించి అయో ఆర్గాన్, ఆల్మండ్ వాల్నట్ కలుంజీ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్న ముఠా సైతం పట్టుబడింది. నల్గొండలో జుట్టు పెరిగే మందుల పేరిట నకిలీ మెడిసిన్స్ అమ్ముతున్నారని సమాచారం అందడంతో సదరు షాప్ పై తాజాగా డ్రగ్స్ అధికారులు, పోలీసులు సోదాలు దాడులు చేశారు. గుజరాత్ కి చెందిన హీలింగ్ ఫార్మా సంస్థ నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మరో డ్రగ్ మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ మందుల తయారీ కేంద్రం గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ సిపి టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు కలిసి ఆపరేషన్ జై పేరిట అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్ లోని కోట్వార్ లో సెక్టార్ హెర్బ్ అండ్ డ్రగ్స్ పేరిట ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు నకిలీ మందుల్ని సరఫరా చేస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. దాడిలో మొత్తం 44 లక్షలకు పైగా విలువైన నకిలీ మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో ఎక్కువగా ఉపయోగించే అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఎసిడిటీ వంటి 16 రకాల జబ్బులకు సంబంధించిన మెడిసిన్స్ నకిలీలుగా మార్కెట్లోకి వస్తున్నాయని, వాటినే అమ్ముతున్నారని గత ఏడాది ఆగస్టులో బయటపడింది. కమిషన్ల కోసం డాక్టర్స్ వాటిని రాస్తున్నారని, అధిక రాయితీల కక్కుర్తితో కొందరు మెడికల్ షాప్ నిర్వాహకులు కూడా వాటినే అంటగడుతున్నారని డీసీఏ నిర్ధారించింది. ఒకచోట ఉత్పత్తి చేసిన ఔషధాన్ని దేశంలో ఎక్కడైనా విక్రయించే అవకాశం ఉండటంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాల నుంచి నకిలీ మెడిసిన్స్ మన రాష్ట్రానికి కూడా వరదలై పారుతున్నాయి. మహారాష్ట్రలోని ఠానే నుంచి సరఫరా అయిన నకిలీ మెడిసిన్స్ ఏపీలోని ఏలూరు, హైదరాబాద్, లఖన్పూర్, పుదుచ్చేరి, చెన్నైలకు చేరిన వైనం గత ఏడాది సంచలనం సృష్టించింది.
నకిలీ మెడిసిన్ ప్యాకేజీ కోసం బ్రాండెడ్ మెడిసిన్ లోగోలు, పేర్లను కేటుగాళ్లు వినియోగిస్తున్నారు. దాదాపు ఒరిజినల్ ప్రోడక్ట్ తీరుగానే ప్యాకేజ్ చేస్తున్నారని, మెడిసిన్ ను ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని డీసీఏ అధికారులు చెబుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల లోగోలు, వివరాలతో నకిలీ మెడిసిన్ ను ప్యాక్ చేస్తున్నట్లు తనిఖీల్లో డీసీఏ గుర్తించింది. బీపీ, షుగర్ పేషెంట్ రెగ్యులర్ గా వాడే రోసువాస్, స్టెల్మా, మోనోసెఫ్, చిమోరల్ ఫోర్ట్, అమాక్సిలిన్ వంటి మెడిసిన్లకు డూప్లికేట్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చాప కింద నీరులా నకిలీలు, నాసిరకం మందుల దందా విస్తరిస్తున్న తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు నకిలీ మందులు వేసుకుంటే జబ్బు నయం కాదు సరికదా, లేనిపోని రోగాలు రావటం ఖాయం. ఉన్న రోగులకు తోడు మరిన్ని ఇతర అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎప్పటి నుంచో కొందరు నకిలీ మందులు తయారు చేస్తున్నారు, కానీ ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కూడా పెద్దగా ఫోకస్ చేయలేదనే విమర్శలున్నాయి. నిజంగానే ఎప్పటికప్పుడు మందులు తయారు చేసే కంపెనీలు, సంస్థలపై నిఘా పెట్టడం లేదా తరచూ తనిఖీలు చేస్తే ఇలాంటి నకిలీ మందులు ఎలా పుట్టుకొస్తాయి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే అధికారులు తరచూ దాడులు, సోదాలు చేస్తే, మెడిసిన్స్ తయారు చేస్తే నిర్వాహకుల్లోనూ భయం ఉండి నిబద్ధతతో నకిలీ మందులు తయారు చేయకుండా ఉంటారు కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 6,000 కోట్ల మెడిసిన్ అమ్మకాలు జరుగుతాయి. ముడి సరుకు తయారీదారుల దగ్గర నుంచి పేషెంట్ కు మందు చేరే వరకు ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కో దశలో ఒక రకం లాభం ఉంటుంది. రీటైలర్ కు 20 నుంచి 25% మార్జిన్ ఉంటుంది. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో 30%, 50%, 70% డిస్కౌంట్ కు మెడిసిన్ ఇస్తామని చెప్తున్నారు. నకిలీ, నాసిరకం మందుల్ని తయారు చేసినా, వాటిని సప్లై చేసినా కఠిన శిక్షలు పడేలా చట్టాలు మన దగ్గర లేవు. మెడిసిన్ ను కల్తీ చేసేటోళ్ల భరతం పట్టేలా ప్రభుత్వం చట్టం తేవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి రకం వచ్చేసి ఆ మెడిసిన్ లో పనిచేసే పదార్థం లేకపోవడం, అంటే యాంటీబయాటిక్ అనే మెడిసిన్ లో యాంటీబయాటిక్ లేకపోగా తక్కువ ధరకు వచ్చే విటమిన్స్ ని కానీ అలాంటివి యూజ్ చేస్తారు. రెండవ రకం పనిచేయని అనవసరమైన పదార్థాలని తయారీలో యూజ్ చేయడం, లైక్ శుద్ధ పొడి, చాక్ పీస్ పిండి, మొక్కజొన్న పిండి లాంటివి తయారీలో యూజ్ చేస్తారు. మూడవ రకం వచ్చేసి తక్కువ స్థాయిలో తక్కువ డోస్ని యూజ్ చేయడం, యాక్చువల్ మెడిసిన్ డోస్ కంటే తక్కువ డోస్లో యూజ్ చేయడం వల్ల ఆ మెడిసిన్ పనిచేయదు. తక్కువ డోస్లో ఉన్నటువంటి పదార్థం వల్ల జబ్బు తగ్గకపోగా ముదడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా అనవసరమైన పదార్థాలు ఆ మెడిసిన్స్లో ఉండటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా లివర్ మరియు కిడ్నీ పాడైపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ కూడా వస్తాయి. ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది ఇతరులకు సోకే అవకాశం సమాజంలో ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి టీబీని తీసుకుందాం. ఆ టీబీ అనేటువంటిది తగ్గనప్పుడు ఆ వ్యాధి ఇతరులకు సోకేటువంటి అవకాశం ఉండటం. కొన్ని ఆఫ్రికా దేశాల్లో మలేరియా రాకుండా ఒకవేళ వచ్చినా తగ్గడం కోసం వాడే మందుల్లో 85% దాకా నకిలీవేనని, కేవలం వాటి కారణంగానే వ్యాధి మరింత ముదిరిపోయి ప్రతి సంవత్సరం దాదాపు 64,000 నుంచి 1,50,000 మందికి పైగా పిల్లలు చనిపోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నకిలీ, నాసిరకం మందులే ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్నాయని, దానివల్ల ప్రపంచ ఆర్థికం $2,100 కోట్ల నష్టపోతున్నట్లు ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచానికే ఔషధశాలగా ఘన కీర్తి పతాకను ఇండియా ఎగరేస్తుంటే, ఇక నుంచి నాసిరకం, నకిలీ మందుల ఎగుమతి గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లోనూ చిన్న పిల్లల మరణాలకు కారణం కావటం దేశ ప్రతిష్టకు తూట్లు పొడుస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేటగిరీలో ఉత్పత్తి అవుతున్న ఔషధాల్లో 65% నాసిరకంగానే ఉంటున్నాయని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గత ఏడాది చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. మందుల నాణ్యత ప్రమాణాల్ని నిర్ధారించే కేంద్ర ల్యాబొరేటరీలు వేళ్లపై లెక్కించే స్థాయిలో ఉన్నాయని, పరీక్షిస్తున్న ఔషధాలు 10,000కు మించటం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మనం వేసుకున్న మందుల్ని కరిగించి అవసరమైన పని చేయడంలో లివర్, కిడ్నీ వంటి ఆర్గాన్స్, బ్లడ్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే నకిలీ మెడిసిన్స్ ను అసలు మందు లేకుండా లేదంటే తక్కువ మోతాదు మందుతో తయారు చేస్తారు. వీటి వల్ల పేషెంట్స్ కి జబ్బు దక్కకపోగా ఎక్కువ రోజులు వీటిని వాడితే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ డోసేజ్ మందుతో లేదా ఇతర కెమికల్స్ తో కలిపి కూడా మెడిసిన్ తయారు చేస్తారు. వీటితో కిడ్నీలు, లివర్, హార్ట్ దెబ్బతింటాయి. వీటి పట్ల పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ సూచించిన మందుల్ని నమ్మకమైన మెడికల్ షాపుల్లోనే కొనాలి. రాష్ట్రంలో జనరిక్ పేరిట ఊరు పేరు లేని కంపెనీల పేర్లతో మెడిసిన్ అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దృష్టి సారించాలంటున్నారు వైద్య నిపుణులు. ఖచ్చితంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫేక్ మెడిసిన్స్ ని డాక్టర్లు సైతం గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక డ్రగ్ కంట్రోల్ అథారిటీ మాత్రమే దీన్ని రైట్స్ చేయడం ద్వారా గుర్తుపట్టడము జరుగుతుంది. కాబట్టి
ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని డ్రగ్ కంట్రోల్ అథారిటీ యొక్క సహకారంతో ఈ ఫేక్ మెడిసిన్స్ నిర్మూలించడం ద్వారానే మనము ఫేక్ మెడిసిన్స్ వల్ల కలిగేటువంటి అనర్థాలను మనము జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరికట్టవచ్చు. కాబట్టి అందరూ ముందుకొచ్చి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దీంట్లో తోడ్పాటు చేయాల్సి ఉంటుంది. నకిలీ నాసిరకం మందుల తయారీ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాణ్యత ప్రమాణాల్ని దేశీయ ఔషధ పరిశ్రమ అందుకునేలా గైడ్ లైన్స్ జారీ చేసింది. అయితే ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కునే డ్రగ్స్ మాఫియా ముఠాలు కాలరాస్తున్నాయి. కనీస మానవత్వం కూడా లేకుండా రోగుల ప్రాణాల్ని కాపాడే ఔషధాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న కొంతమంది తీరు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. తోటివారి ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదా? కనీసం మానవత్వం కూడా లేదా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు పంపిణీదారులపై కేసుల నమోదు వరకే గాని అరెస్ట్ చేసే అధికారం లేకపోవడం, పోలీసులు కూడా పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో నకిలీ ఔషధ మాఫియా అంతకంతకు విజృంభిస్తోంది. వ్యవస్థలో ఉన్న లొసుగులు లోపాలను సరిదిద్దితేనే అంతరాష్ట్ర ముఠాల ఆటల్ని ఈజీగా పట్టేయొచ్చు. వాళ్ళను కటకటాల్లోకి నెట్టే ఛాన్స్ ఉంటుంది. నాసిరకం, నకిలీ మందులను తయారు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడే చీడ పురుగుల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేసేలా శిక్షలు మరింత కఠినంగా పదును తేలాలి. పలు రాష్ట్రాల డీసీఏల మధ్య సరైన సమన్వయంతో పాటు పోలీస్ విభాగాల్ని జాతీయ స్థాయి నెట్వర్క్ ద్వారా అనుసంధానించి మెడిసిన్స్ తయారు చేసే మొదటి దశలోనే నకిలీగాళ్ల భరతం పట్టే చర్యలు సీరియస్ గా ఉంటే ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది. లేదంటే అంతే సంగతి.